హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. మీరు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ భవన్. ఇది వచ్చేసి న్యూఢిల్లీలో ఉందండి. న్యూఢిల్లీలో మన తెలుగు రాష్ట్రాల నుండి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఏదైనా పని ఉన్నప్పుడు ఇక్కడికే వస్తుంటారు. అక్కడ ఒక క్యాంటీన్ ఉంటుంది లోపల. అది ఎలా ఉంది ఏంటనేది చూసొద్దామండి సరదాగా. ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా న్యూఢిల్లీ వస్తే అక్కడ భోజనం చేయండి. మన తెలుగు రాష్ట్రాల నుండి ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఖచ్చితంగా భోజనం చేసే వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ అంత నీట్గా ఉంటుంది. అలాగే మన డైలీ ఏవైతే తింటామో అవి ఇక్కడ దొరుకుతాయి. చూడండి, ఇది సాయి క్యాటరర్స్ అనే వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి రేట్లు అన్నీ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ 130 రూపాయలు. దాంట్లో అన్నీ ఒక వడ, ఒక ఇడ్లీ, ఒక దోశ ఇవన్నీ కూడా ఇస్తారనమాట. నేను వెళ్ళినప్పుడు సమయం సాయంత్రం 4:30 గంటలు అయిందండి. అప్పటికి మీల్స్ భోజన సమయం అయిపోయిందని చెప్పారు. సరే, ఒక పావు గంట అయితే టీ కాఫీ సెక్షన్ ఇస్తామండి అని చెప్పారు. సరే అని ఒక కాఫీ తాగి బయటకు వచ్చాను. అశోకా రోడ్డుకి వస్తే మొత్తం జనం, పోలీసులే కనిపించారు ఎక్కడ చూసినా కానీ. ఏంట్రా అని ఒక ఇద్దరు ముగ్గురిని ఆరాధిస్తే జనవరి రిపబ్లిక్ డే 26న మన ఇక్కడ పెరేడ్, ఇండియా గేట్ దగ్గర పెరేడ్ జరుగుతుంది కదా, సైనిక వందనం జరుగుతుందండి. దానికని బందోబస్తు ఏర్పాట్లు వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ మొత్తం కూడా భారీ చెకింగ్లు ఉన్నాయని చెప్పారు ఈ 4 రోజులు. ఇప్పుడే ఇండియా గేట్ దగ్గరకు వచ్చానండి. ఇక్కడ చూస్తే జనం చాలా మంది ఉన్నారు. అదే రిపబ్లిక్ డే సందర్భంగా ఇండియా గేట్ దగ్గరికి ఎవరిని కూడా రానివ్వడం లేదు. ఇక్కడ చూస్తే ఇండియా గేట్ దగ్గర రేపు జనవరి రిపబ్లిక్ డే రోజు జరిగేటువంటి ఉత్సవాలకి స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కదా, ఆ సాంస్కృతిక కార్యక్రమాలని ప్రాక్టీస్ చేస్తున్నారు. మనం కూడా చూద్దాం ఎలా ఉన్నాయో. न हम विकास को दरकिनार करते हैं, न साफ है हमारे युवाओं की असीमित ऊर्जा और नारी शक्ति का अखंड योगदान। लेते हैं हम प्रेरणा हमारी अद्वितीय लोक कलाओं से। ఈ ఇండియా గేట్ న్యూఢిల్లీలోని రాజ్పథ్ రోడ్లో ఉందండి. ఇక్కడ వచ్చేసి దీని హైట్ వచ్చేసి 48 మీటర్లు అంట. ఇది ఎందుకు కట్టారంటే 1914 నుంచి 21 దాకా మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కదా. ఆ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరపున పోరాడి చనిపోయినటువంటి భారతీయ సైనికుల జ్ఞాపకార్థంగా ఇక్కడ ఇండియా గేట్ నిర్మించారు. అప్పటి నుంచి కూడా ఇది ఎవరైతే మన దేశం తరపున సైనికులు చనిపోయారో వాళ్ళందరి పేర్లు ఈ ఇండియా గేట్ మీద, ఇక్కడ గోడ మీద రాయడం జరుగుతుంది. అలాగే 1971లో చనిపోయిన కార్గిల్ వార్లో చనిపోయినటువంటి మన వీర సైనికుల కోసం అక్కడ అమరజ్యోతి అనేది రిపబ్లిక్ డే రోజు అమరజ్యోతి వెలిగించి వారందరిని కూడా స్మరించుకుంటారు ఒక్కసారి. ఈ రిపబ్లిక్ డే రోజు ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మన దేశ యొక్క సైనిక బలగాల బలం అనేది, మన దగ్గర ఉన్న ఆయుధాలు, ఇవన్నీ కూడా మన దేశ ప్రజలకి చూపించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వివిధ రాష్ట్రాల నుండి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా భవిష్యత్తులో వాళ్ళు పాటించేటువంటి అభివృద్ధి ప్రణాళికలో ప్రతిబింబించేలా కొన్ని రకాల శకటాలను తయారు చేసి ఈ వేదిక మీద ప్రదర్శిస్తూ ఉంటారు. మీలో ఎవరైనా ఈ సైనిక పెరేడ్ను చూడాలనుకున్నా, లేదు ఇక్కడ సాంస్కృతిక సాంప్రదాయాల్లో పాల్గొనాలన్నా ఈ స్క్రీన్ మీద కనపడే వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాలి. ఇవి వీక్షించాలంటే మనం దీనికి ఒక టికెట్ ఉంటుందండి. ప్రైస్ 100 రూపాయలు, 50 రూపాయలు అట్లా ఉంటుంది. దాన్ని మనం పర్చేజ్ చేసి ఈ కార్యక్రమాలను మనం చూడవచ్చు. జనవరి 26వ తారీఖు ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి జనవరి 2వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయండి. ప్రస్తుతం అయితే అయిపోయాయి. ప్రతి సంవత్సరం ఈ గణతంత్ర దినోత్సవాన్ని మన దేశ స్వాతంత్ర విలువలకి, దేశ ఐక్యతకు మరియు ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ గణతంత్ర దినోత్సవాన్ని అంటే ఈ రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా కూడా మనం ఒక్కసారి స్మరించుకుందాం. అలాగే 100 కోట్ల మంది భారతీయులు రోజు నిర్భయంగా, భయం లేకుండా ఇక్కడ బ్రతకడానికి వారి జీవితాలను త్యాగం చేస్తున్నటువంటి మన వీర జవాన్లకి ఒక్కసారి సెల్యూట్ చేద్దాము.
అది ఫ్రెండ్స్ ఈ వీడియో. చూశారు కదా! నచ్చితే ఒకసారి వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.